వీరికి అత్యధికమైన విజయమే. ఎవరు వీరు? ప్రభు అయిన క్రీస్తునందు విశ్వాసముంచి ప్రభు నిమిత్తము జీవించుచున్న వారిని గురించిన ప్రవచనం ఏం తెలియజేస్తుందో తెలుసా? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము అంటూ ఉన్నాడు భక్తుడు. లోకంలో అనేక మంది వారి వారి యొక్క చెడు క్రియలను చూసి వారి యొక్క హేయమైన అసభ్యకరమైన క్రియలు మాటలు వాటిని వెంబడించేవాళ్ళు, అనుసరించేవాళ్ళు, చాలా ఆహ్లాదంగా ఘనంగా భావించుకొని వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి ఏ సమస్యలు లేవు. కానీ ఒకప్పుడు లోకంలో పాడైపోయి ఇప్పుడు మనస్సు మార్చుకొని ప్రతి చెడుతనాన్ని అసహించుకొని దేవుని కొరకు జీవించుచున్న ప్రజలు, వీరికి ఎందుకండి సమస్యలు, బాధలు, నిందలు, అవమానాలు కలుగుతూ ఉన్నాయి అంటే, దేవుని యొక్క ప్రియకుమారుడైన క్రీస్తు, ఆయన పరిశుద్ధుడు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు పరిశుద్ధంగా జీవించాలి. ఆ విధంగా జీవించటం వలన లోకం మనల్ని ద్వేషిస్తూ ఉంది. లోకంలో చెడిపోయిన ప్రవర్తన కలిగిన వారందరూ కూడా చాలా అవమానపరుస్తూ, ద్వేషిస్తూ, దూషిస్తూ, నిందిస్తూ, చాలా అపహాస్యంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అయితే ప్రభు అయిన క్రీస్తు ప్రేమ మనలను విడిచిపెట్టదు కనుక సోదరులారా, ఆయన యందున్న మన యొక్క జీవితాలలో ఆయన ప్రేమ ద్వారా అధికమైన విజయాన్ని పొందటానికి తండ్రి మనకు కృపలను అనుగ్రహించి ఉన్నాడు. ఈ లోకంలో ఈ జనాలందరూ కూడా ఒక దినాన రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉంటారు. దేవుని పిల్లలు, పరిశుద్ధంగా జీవించే ఆయన రాజ్య సంబంధులు మహోన్నతుడైన దేవుని యొక్క సముఖమందు మహానందముతో విజయము పొందిన వీరులుగా ఆయనతో యుగయుగములు జీవిస్తారు. ఇంత గొప్ప భాగ్యము క్రీస్తు ప్రేమలో పొందటానికి మనకు కూడా దేవుడు అనుమతినిచ్చాడు కనుక ఇట్టి కృపను పోగొట్టుకోకుండా ప్రభు కొరకు జీవితం.